कृष्ण चैतन्य प्रभु दया करो मोरे। श्री कृष्ण चैतन्य प्रभु दया करो मोरे। तुम बिना के दयालु जगत संसारे। तुम बिना के दयालु जगत संसारे। पतित पावन हेतु तब अवतार। पतित पावन हेतु तब अवतार। मौसम पतित प्रभु न पाइबे मौसम पतित प्रभु न पाइबे। श्री कृष्ण चैतन्य प्रभु दया करो मोरे। श्री कृष्ण चैतन्य प्रभु। हा प्रभु नित्यानंद प्रेमानंद सुखी। हा प्रभु नित्यानंद प्रेमानंद सुखी। कृपावलोकन करो हमी बर दुखी। कृपावलोकन करो हमी बर दुखी। श्री कृष्ण चैतन्य प्रभु दया करो मोरे। श्री कृष्ण चैतन्य प्रभु। दया करो सीतापति अद्वैत गोसाई। तव कृपा बोले पहाय चैतन्य निताय। तव कृपा बोले पहाय चैतन्य निताय। ओम अज्ञानतिमिरं दस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। नमः ओं विष्णुपदाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदांत स्वामिनिति नामिने। नमस्ते सारस्वती देवं गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासदि गौर भक्त वृंद। हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे। ఈ యొక్క ఆధ్యాత్మిక కార్యక్రమం ఇస్కాన్ సంస్థ నుంచి ప్రసారం అవుతుంది. ఈ యొక్క ఇస్కాన్ సంస్థను ఏసీ భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారు ఆయన ప్రారంభించారు. ఆయన సంస్థాపకాచార్యులు. ఆయన 40 సంవత్సరాల పాటు మన భారతదేశంలో సనాతన ధర్మం గురించి ప్రచారం చేస్తూ ఉన్నారు. అప్పట్లో మన భారతీయులంతా కూడా ఈ పాశ్చాత్య సంస్కృతి వెనకాల అనుసరిస్తూ ఉన్నారు. అప్పుడు వాళ్ళ గురువు గారైనటువంటి భక్తి సిద్ధాంత సరస్వతి గోస్వామి మహారాజ్ ఆయన ఏమని ఆదేశించారు అంటే, అమెరికా ఏం చేస్తే ప్రపంచమంతా అది అనుసరిస్తూ ఉంది, మీరు ఆ అమెరికాకు వెళ్ళి వారు ఈ సనాతన ధర్మాన్ని పాటించేటట్టు చేసినట్లయితే
తిరిగి యావత్ ప్రపంచం కూడా ఈ సనాతన సంస్కృతిని అనుసరిస్తుంది అని చెప్పారు. ఆయన 70 సంవత్సరాల వయసులో భగవద్గీత భాగవతం ఆంగ్లంలోకి అనువాదం చేసుకొని ఒక బొగ్గు తీసుకుని వెళ్ళేటువంటి నౌకలో ప్రయాణం చేసి అమెరికాకు వెళ్ళి అక్కడ కారు గ్యారేజుల్లో పార్కుల్లో ఉంటూ ప్రచారం మొదలుపెట్టారు. 10 సంవత్సరాల లోపు ప్రపంచమంతా కూడా 14 సార్లు పర్యటించి అన్ని వర్గాల వారిని కూడా సనాతన ధర్మాన్ని అనుసరించేటట్టుగా ఆయన చేయడమే కాకుండా ప్రపంచమంతా కూడా 108 మందిరాలు ఆయన కట్టారు. ముఖ్యంగా సనాతన ధర్మం అంటే అందరికీ ఇదేదో ఒక కులానికి మతానికి సంబంధించింది అన్నటువంటి భావన ఉంది. కానీ సనాతన ధర్మం అంటే నూతనం కానటువంటి ధర్మం. ఏ ధర్మాన్నైతే ఆచరిస్తే మానవుడు ఆనందంగా జీవిస్తాడో ఆ సత్యాలను తెలియపరిచేటువంటిదే సనాతన ధర్మం. ఉదాహరణకి ప్రభుత్వ నియమాలు ఉన్నాయి, వాటిని మనం ఉల్లంఘిస్తే ప్రభుత్వం శిక్షిస్తుంది. అదే రకంగా ప్రకృతి నియమాలు ఉన్నాయి, ఆ ప్రకృతి నియమాలను ఉల్లంఘిస్తే ప్రకృతి శిక్షిస్తుంది. ఆ ప్రకృతి నియమాలను తెలియపరిచేటువంటిదే సనాతన ధర్మం. సకల శాస్త్రాల యొక్క సారాంశాన్ని భగవద్గీతలో పొందుపరిచారు. ఈ యొక్క భగవద్గీత అన్నటువంటిది స్వామి ప్రభుపాదులు వారు ఏం చెప్తారు అంటే, భగవద్గీత అన్నటువంటిది మానవ యంత్రానికి మాన్యువల్ లాంటిది. మనం ఈ యొక్క చట్టాలు భగవద్గీత ద్వారా తెలుసుకొని ఏది నేను చేయొచ్చు ఏది చేయకూడదు. ఎందువల్లంటే ఇగ్నోరెంట్ ఆఫ్ లా ఈజ్ నో ఎక్స్క్యూజ్. నాకు చట్టం తెలియదండి, అందువల్ల నేను హత్య చేశాను, ఈ ఒక్కసారికి నాకు సన్మానం చేయండి అంటే ఎవరు ఒప్పుకోరు. సామాన్య సమాజంలో జీవించే ప్రతి ఒక్క వ్యక్తి కూడా చట్టం తెలుసుకొని ఎట్లా జీవనాన్ని గడపాలో, ప్రకృతిలో జీవించేటువంటి ప్రతి ఒక్క వ్యక్తి కూడా ప్రకృతి చట్టాలు తెలుసుకొని జీవనాన్ని గడపాల. ఆ ప్రకృతి చట్టాలను తెలియపరిచేటువంటిదే భగవద్గీత. ఆ భగవద్గీత దాంట్లో డూస్ అండ్ డు నాట్స్, ఏం చేయొచ్చు ఏం చేయకూడదు, ఏం చేస్తే ఆనందాన్ని పొందుతారు ఏం చేస్తే దుఃఖాన్ని పొందుతారు అన్నటువంటి సత్యాలను భగవద్గీతలో వివరించి ఉన్నారు. స్వామి ప్రభుపాదులు వారు అందుకనే ఏం చెప్తారు అంటే, భగవద్గీత మానవ యంత్రానికి మాన్యువల్ అని చెప్తారు. ప్రతి ఒక్క యంత్రాన్ని సృష్టించినప్పుడు ఒక మాన్యువల్ ఇస్తారు. ఆ యొక్క మాన్యువల్లో ఆ యంత్రాన్ని ఏ రకంగా నడిపించాలా అన్నటువంటి సత్యాలు ఉంటాయి. అదే రకంగా భగవంతుడు ఈ మానవ యంత్రాన్ని సృష్టించినప్పుడు భగవద్గీత అన్నటువంటి మాన్యువల్ని ఇచ్చారు. దాంట్లో ఈ యొక్క మానవ యంత్రాన్ని ఏ రకంగా నడిపిస్తే ఆర్థికంగా, మానసికంగా, సాంఘికంగా, ఆధ్యాత్మికంగా ఏ రకమైనటువంటి ఒడిదుడుకులు లేకుండా స్మూత్గా ఎట్లా నడుస్తుంది అన్నటువంటి సత్యాలు ఈ యొక్క భగవద్గీతలో పొందుపరిచి ఉన్నారనమాట. అయితే దురదృష్టవశాత్తు మనం ఏమనుకుంటామంటే, స్వామి ప్రభుపాదులు వారు చెప్పినట్టుగా ఈరోజు మానవ సమాజంలో ఉన్నటువంటి సంక్షోభాలన్నిటికీ కూడా కారణం ఏంటి అంటే, మనం ఎన్నో యంత్రాలు తయారు చేస్తూ ఉన్నాం, ఎన్నో యంత్రాలు నడిపిస్తూ ఉన్నాం, మన యంత్రం గురించి మనకు అవగాహన లేదు. అదే అన్ని సమస్యలకు కారణము అని చెప్పి స్వామి ప్రభుపాదులు వారు చెప్తారనమాట. అందువల్ల మనం ఈ యొక్క భగవద్గీత ద్వారా మన యంత్రాన్ని ఏ రకంగా మనం నడిపించాలా అన్నటువంటి సత్యాలు తెలుసుకొని ఎప్పుడైతే దీన్ని మనం నడిపిస్తామో ఏ రకమైనటువంటి ఒడుకులు లేకుండా ఈ యొక్క ప్రశాంతంగా మానవ సమాజం అంతా కూడా శాంతియుతమైనటువంటి వాతావరణంలో జీవితాన్ని గడిపేదానికి అవకాశం ఉందన్నమాట. అందువల్ల గీతా మహత్యంలో కూడా ఏం చెప్పారు అంటే, ఏకం శాస్త్రం దేవకీపుత్ర ఏవ గీతం, ఒకటే శాస్త్రం దేవకీపుత్రుడు చెప్పినటువంటి గీత. ఏకో దేవం దేవకీపుత్ర ఏవం, ఒకే దేవుడు ఆయన దేవకీపుత్రుడైనటువంటి కృష్ణుడు. ఏకో మంత్రం తస్య నామాని అని, ఒకే ఒక మంత్రం అది ఆ భగవంతుని యొక్క నామం. కర్మాపి ఏకం తస్య దేవస్య సేవ, ఒకే ఒక కర్మ చేయాలా ఆ దేవదేవుని యొక్క సేవ మాత్రమే అని చెప్పి గీతా మహత్యంలో చెప్పడం జరిగిందనమాట. అందువల్ల మనం ఎన్నో విద్యలు అభ్యసిస్తూ ఉన్నాం, కానీ ఆ విద్య సమాజంలో సమదృష్టిని తీసుకుని వస్తుందా? భగవద్గీతలో భగవంతుడు ఏం చెప్తూ ఉన్నారు? ఆయన ఏమంటున్నారంటే, విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని సునీచైవ స్వపాకేచ పండిత సమదర్శిన అంటున్నారు. అంటే ఏదైతే యథార్థ జ్ఞానం ఎవరైతే తెలుసుకుంటారో, బ్రాహ్మణుణ్ణి, గోవుని, ఏనుగుని, సునకాన్ని, సునక మాంసము తినేటువంటి చండాలుణ్ణి అందరినీ కూడా సమదృష్టితో చూస్తాడు అని చెప్పి చెప్తూ ఉన్నారు. కానీ మనం ఈరోజు ఎన్నో డిగ్రీలు ప్రతి ఒక్కరు కూడా పొందుతూ ఉన్నారు. సమాజంలో సమదృష్టి ఎక్కడ ఉంది? తల్లిదండ్రులను ప్రేమగా చూడలేకుండా ఉన్నారు, సోదరుల మధ్య సోదర భావన లేదు, తర్వాత భార్యాభర్తల మధ్య సరైనటువంటి భావన లేదు, స్నేహితుల మధ్య సరైనటువంటి భావన లేదు. 24 గంటలు ఈర్ష్య, ద్వేషం, కుట్ర, కుతంత్రాలు
వీటితోటి మానవ సమాజం రోజు రోజుకి కూడా దిగజారిపోతూ ఉంది. ఇది మానవ సమాజం అని చెప్పుకునేదానికి కూడా మనకు అర్హతను కోల్పోయేటువంటి పరిస్థితికి దిగజారిందనమాట. వీటన్నిటికీ కారణం ఏమిటి అంటే ఆత్మజ్ఞానాన్ని మనం విస్మరించాము. ఏదైతే జ్ఞానం సమాజంలో వ్యక్తులలో సమదృష్టిని తీసుకొని వస్తుందో ఆ జ్ఞానాన్ని మనం నిర్లక్ష్యం చేశాము. ఆ జ్ఞానాన్ని భగవద్గీతలో భగవంతుడు ఏమంటున్నారు అంటే రాజవిద్య రాజగుహ్యం పవిత్రం ఇదముత్తమం ప్రత్యక్షావగమం ధర్మం సుసుఖం కర్తుమవ్యయం. విద్యలన్నిటిలోకి రాజు, రహస్యాలన్నిటిలోకి రహస్యం, చాలా పవిత్రమైనటువంటిది, ఉత్తమం, ఇది చాలా ఉత్తమమైనటువంటిది. ప్రత్యక్షావగమం, దీన్ని ఎవరైతే అధ్యయనం చేస్తారో ఆత్మ సాక్షాత్కారాన్ని పొందుతారు. ధర్మం సుసుఖం కర్తుమవ్యయం, ఇదే ధర్మం, ఇది ఆనందముతో ఆచరింపదగింది అని చెప్తూ ఉన్నారనమాట. మనం ఈ యొక్క విద్యను అభ్యసించినంత వరకు ఎన్ని విద్యలు అభ్యసించినా కానీ మన జీవితం వ్యర్థమవుతుంది. ఉదాహరణకి చరిత్రలో ఎవరో ఒక పాశ్చాత్యుడు భారతదేశానికి వచ్చాడంట. గంగా నదిని దాటడానికి ఒక నావికుని యొక్క సహాయాన్ని కోరుకున్నాడు. ఆ నావికుడు ఆయన నావలో ఎక్కమని, నదిని దాటిస్తావని అడిగితే మరి ఎక్కమన్నాడు. ఎక్కి తీసుకుని వెళ్తూ ఉన్నాడు అనమాట. ఉన్నట్టుండి ఆ యొక్క శాస్త్రవేత్త అన్నాడు, పెద్దగా ప్రకంబా అని అరిచాడు. ఈ నావికుడు ఆశ్చర్యపోయాడు. అరే ఇదేంటిది విచిత్రంగా అరుస్తున్నాడు, దొర ఏంటి మీరు ఇట్లా అరుస్తున్నారు అన్నాడు. అప్పుడు ఆ నావికుడు తోటి ఆ యొక్క సైంటిస్ట్ ఏమన్నాడు అంటే, అరే నీకు అక్కడ దూరంగా కొండలు కనిపిస్తున్నాయా, అవి చాలా విలువైనటువంటి కొండలు, ఆ కొండల మీద ఉన్నటువంటి బండలు చాలా విలువైనవి, దాని విలువ నీకు తెలుసా అన్నాడంట. అప్పుడు ఈ నావికుడు అన్నాడు, దొర నాకు తెలియదు అన్నాడు. అట్టయితే నీ జీవితం 25% వ్యర్థం రా అన్నాడు. ఇంకొంచెం దూరం వెళ్ళిన తర్వాత బుడంబా అని అరిచాడు. ఇప్పుడేంటి దొర అట్లా అరుస్తున్నారు అంటే, అరే నీకు అక్కడ చెట్లు కనిపిస్తున్నాయా, వాటికి ఊడలు వేర్లు ఉన్నాయి, అవి చాలా విలువైనటువంటి ఔషధాలకు వినియోగిస్తారు, దాని విలువ నీకు తెలుసా అన్నాడు. దొర నాకు తెలియదు అన్నాడు. అట్టయితే నీ జీవితం ఇంకొక 25% వ్యర్థం అన్నాడు. ఇంకొంచెం దూరం వెళ్ళిన తర్వాత బుడబుడా అన్నాడు. అరే ఇప్పుడేమైందిరా నాయన అని చెప్పి అడిగితే అప్పుడు ఆ యొక్క శాస్త్రవేత్త అంటున్నాడు, ఈ నీటిలో తైలంలాగా ప్రవహిస్తూ ఉండేది చాలా విలువైనటువంటి తైలం, దాని యొక్క విలువ నీకు తెలుసా అన్నాడు. అప్పుడు ఈ యొక్క నావికుడు ఏమంటున్నాడంటే నాకు తెలియదు అన్నాడు. అట్టయితే నీ జీవితం ఇంకొక 25% వ్యర్థం అన్నాడు. ఈ రకంగా పోతూ ఉంటే నావికుడు అనుకున్నాడు 25 నిమిషాలంటూ నన్ను పూర్తిగా చంపేస్తాడేమో ఈ యొక్క శాస్త్రవేత్త అనుకుంటూ పోతూ ఉన్నాడు. ఉన్నట్టుండి ఆకాశం అంతా కూడా మేఘావృతమైంది. ఉరుములు మెరుపులతో వర్షం కురియడం మొదలుపెట్టింది. పెనుగాలులు వీస్తూ ఉన్నాయి. నీటి ప్రవాహ తాకిడి పెరిగింది. నావ పట్టు తప్పేటట్టుంది. అప్పుడు ఈ శాస్త్రవేత్తను నావికుడు ఏమంటున్నాడంటే, ద్వారా మీకు ఈతాడడం తెలుసా అన్నాడు. ఈత అంటే స్విమ్మింగ్ అన్నాడు. నాకు తెలియదు అన్నాడు. అప్పుడు ఈ నావికుడు అన్నాడు, అట్టయితే తమ జీవితం 100% వ్యర్థమైంది అని చెప్పి నీళ్లలో దూకి ఈదుకుంటూ వచ్చేశాడు. ఆయనకి చెట్ల గురించి తెలుసు, బండల గురించి తెలుసు, నీటిలో తైలం గురించి తెలుసు, కానీ నదిలో ఈదడం తెలియక బుడుక్కును మునిగిపోయాడు. మనం కూడా ఈరోజు ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్, సోషల్ ఏదేదో సబ్జెక్టులు చదువుకుంటూ ఉన్నాం. కానీ ఈ సంసార సాగరాన్ని ఏ రకంగా ఈదాలా అనేటువంటి విద్యను తెలియపరిచేటువంటి రాజ విద్య మనం అది తెలుసుకొని పక్షంలో మన జీవితం దుర్భరం అవుతుంది. శాంతి అన్నటువంటిది లేకుండా మనం జీవనాన్ని గడపాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఏకం శాస్త్రం దేవకీపుత్ర ఏవ గీతం. మరి ఈ యొక్క గీతని ఎవరైతే అనుసరిస్తారో వాళ్ళ యొక్క జీవితాలు ధన్యమవుతాయి. ఎందువల్లంటే ఈ యొక్క గీత అన్నటువంటిది ప్రతి ఒక్కరికి కూడా మార్గదర్శకం. అందువల్ల ప్రతి ఒక్కరూ ఈ గీతను అనుసరించి మనం భారత భూమిలో ఎంతో వైభవంగా ఉండింది చరిత్ర చెప్తూ ఉందన్నమాట. ఎందువల్ల అంటే విజయనగర సామ్రాజ్యంలో రత్నాలు రాసులు పోసి అమ్మేవాళ్ళంట. ఇప్పుడు కూరగాయలు కూడా రాసులు పోసి అమ్మట్లేదు. కారణం ఏంటి అంటే అప్పట్లో ఉన్నది ఇప్పట్లో లేనిది ఏమిటి అంటే అప్పట్లో ప్రతి ఒక్కరు కూడా ధర్మాన్ని అనుసరిస్తూ ఉన్నారు. ధర్మో రక్షతి రక్షతః అన్నారు. ధర్మాన్ని మనం ఎప్పుడైతే ఆచరిస్తామో ఆ ధర్మం మనల్ని కాపాడుతుంది అని చెప్పి అందువల్ల మనం ఆ ధర్మం అన్నటువంటిది మరి ఎవరిచ్చారు? సృష్టికర్త అయినటువంటి భగవంతుడు ఇచ్చినటువంటిది ధర్మం. ధర్మంతు సాక్షాత్ భగవత్ ప్రణీతం. భాగవతం ఏం చెప్తుంది? ధర్మం ఎవరో మానవ మాత్రులు ఇచ్చినటువంటిది కాదు. ఈ ధర్మం ధర్మంతు సాక్షాత్ భగవత్ ప్రణీతం. భగవంతుడు స్వయంగా ఇచ్చినటువంటిది ధర్మం. సో అందువల్ల ప్రతి ఒక్కరు కూడా ధర్మాన్ని ఆచరించినప్పుడే ఆనందంగా జీవించేదానికి అవకాశం ఉంది. సుఖ దుఃఖాలకు కారణం స్వయం కృతాపరాధం. మనం చేసేటువంటి పనులను బట్టే మనకు సుఖమైనా కానీ దుఃఖమైనా కానీ వస్తుంది. మరి ఏం పని చేయాలా, ఏం పని చేయకూడదు అన్నటువంటి సత్యాలన్నీ కూడా భగవద్గీతలో ఉన్నాయి. తర్వాత గీతా మహాత్మ్యం ఏం చెప్తుంది? ఏకో దేవం దేవకీపుత్ర ఏవం. ఒకే ఒక దేవుడు. ఆయన ఎవరు అంటే దేవకీపుత్రుడైనటువంటి కృష్ణుడు, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు అని చెప్పి
గీతామహత్యం చెప్తూ ఉందన్నమాట. బ్రహ్మ సంహితలో బ్రహ్మ కూడా చెప్తూ ఉన్నారు, ఈశ్వర పరమకృష్ణ సచ్చిదానంద విగ్రహ అనాదిర్ ఆదిర్ గోవింద సర్వకారణ కారణం. అన్నిటికీ కూడా గోవిందుడే కారకుడు అని చెప్పి బ్రహ్మ సంహితలో బ్రహ్మ శృతిస్తూ ఉన్నారు. పద్మపురాణంలో పార్వతీదేవి పరమశివుడిని అడుగుతూ ఉంది, స్వామి మీ అనుగ్రహం కోసం చాలా మంది ప్రయత్నం చేస్తూ ఉంటే మరి మీరెప్పుడు కూడా ధ్యానంలో ఉంటారు, ఎవరి మీద ధ్యానంలో ఉన్నారు అని అడిగినప్పుడు పరమశివుడు ఏం చెప్తున్నారు, ఆరాధనాం సర్వేషాం విష్ణు ఆరాధన పరం. ఆరాధనలన్నింటిలోకి కూడా విష్ణు ఆరాధన పరమమైనటువంటిది అని చెప్పి చెప్తూ ఉన్నారు. దేవతలు ఎంతో మంది ఉండొచ్చు, వాళ్ళందరికీ కూడా ఆదిదేవుడు ఆ కృష్ణుడు అని చెప్పి సకల శాస్త్రాలు కూడా చెప్తూ ఉన్నాయి. పరాశర ముని కూడా ఆయన నిర్వచనంలో భగవాన్ అంటే షడ్ ఐశ్వర్యాలు కలిగినటువంటి వాడే భగవంతుడు, సంపూర్ణమైనటువంటి శక్తివంతుడు. కృష్ణుడు ఆయన పుట్టిన తక్షణమే పూతన అన్నటువంటి భయంకరమైనటువంటి రాక్షసిని సంహరించాడు. ఏదో ఆయన తపస్యలు చేసో ఇంకోటి చేసో శక్తిని సంపాదించలేదన్నమాట. పుట్టిన తక్షణమే ఆయన పూతన అన్నటువంటి భయంకరమైనటువంటి రాక్షసిని సంహరించారు. 7 సంవత్సరాల వయసులో చిటికిన వేలు మీద గిరి గోవర్ధన పర్వతాన్ని ఎత్తి నిలబడ్డాడు. ఆయన 7 రోజులు రాత్రి పగలు ఆయన గిరి గోవర్ధన పర్వతాన్ని ఎత్తి నిలబడ్డాడు. అదే సమయంలో ఆయన సంపూర్ణమైనటువంటి జ్ఞానవంతుడు. భగవద్గీతలో భగవంతుడు ఏం చెప్తున్నారు, వేదాలు ఇవన్నీ కూడా నా నుంచే వచ్చాయి, దాన్ని రచించింది నేనే, దాని యొక్క గమ్యం కూడా నేనే అని చెప్పి చెప్తూ ఉన్నారనమాట. కురుక్షేత్ర సంగ్రామంలో ఈ భగవద్గీత అన్నటువంటిది అర్జునునికి కృష్ణునికి మధ్య జరిగినటువంటి సంవాదం అది. అయితే అది ఆ సంగ్రామానికి ముందు ఒక అరగంట 30 గంటలో భగవంతుడు ఈ గీతాజ్ఞానాన్ని అంతా కూడా అర్జునునికి బోధించాడంట. భగవంతుడు జ్ఞాననిధి. అదే సమయంలో సంపూర్ణమైనటువంటి సౌందర్యవంతుడు భగవంతుడు. ఆయన సౌందర్యం ఎటువంటిది అంటే, బృందావనంలో గోపికలు ఏమంటూ ఉన్నారు అంటే, హే బ్రహ్మ నీకు సృష్టించడం తెలుసంటయ్యా, సృష్టించడం తెలిస్తే ఈ కనురెప్పలు ఎందుకయ్యా పెట్టావు? క్షణిక కాలం ఆ కనురెప్పలను మూసినప్పుడు ఆ భగవంతుని యొక్క దివ్యమంగళ స్వరూపాన్ని మేము దర్శించలేకుండా ఉన్నామే, ఆ కనురెప్పలే లేకపోతే తదేకంగా చూస్తూ తరించి ఉండుండే వాళ్ళం కదా, ఆ కనురెప్పలు ఎందుకయ్యా పెట్టావు అని చెప్పి బ్రహ్మను వాళ్ళు తప్పు పడుతూ ఉన్నారనమాట. ఈ రకంగా భగవంతుని యొక్క మనోహరమైనటువంటి రూపం, ఆయన యొక్క రూపానికి పురుషులు కూడా మోహితులవుతారంట. అంత గొప్ప రూపం ఆయనకు ఉంది భగవంతునికి. ఆయన యొక్క రూప లావణ్యం అంత మాధుర్యంగా ఉంటుంది. ఆ గిరి గోవర్ధన పర్వతాన్ని భగవంతుడు ఎత్తినప్పుడు అక్కడ ఉన్నటువంటి వ్రజవాసులందరూ కూడా స్వామి యొక్క దివ్యమంగళ స్వరూపాన్ని రాత్రి పగలు దర్శనం చేసుకుంటూ నిద్రాహారాలు మరచిపోయి వాళ్ళు మమేకమైపోయారంట ఆ యొక్క రూప లావణ్యంలో. భగవంతుని యొక్క రూపం అంత గొప్పది. అదే సమయంలో భగవంతుడు కీర్తివంతుడు. ఈరోజు మనం భరత భూమిలో ఇక్కడ భగవంతుని చర్చించడం కాదు, అఖిలాండ కోటి బ్రహ్మాండాల్లో కూడా మాధుర్యాన్ని పంచగలిగినటువంటి చర్చ ఏమిటయ్యా అంటే ఆ దేవదేవుని యొక్క కథామృతం. ఆ కథామృతం ప్రతి బ్రహ్మాండంలో కూడా ప్రతి ఒక్కరూ కీర్తిస్తూ ఉన్నారు. సృష్టి ఆదిలో అనంత శేషుడు అంటే ఎన్ని పడగలున్నాయో తెలియదు, ఆయన భగవంతుణ్ణి కీర్తించడం మొదలు పెట్టాడంట. ఇంతవరకు ఆ కీర్తన పూర్తి కాలేదంట. అటువంటిది భగవంతుని యొక్క కీర్తన అన్నటువంటిది. ఆయన కీర్తి అఖిలాండ కోటి బ్రహ్మాండాల్లో కూడా ఉందన్నమాట. అదే సమయంలో సంపూర్ణ వైరాగ్యవంతుడు. ఇంత పెద్ద బ్రహ్మాండాన్ని సృష్టించి నాయనలారాని మనకు అప్పగించి మనం ఏం చేసినా కానీ మీ కర్మను బట్టి మీరు అన్ని ఫలితాలు దక్కుతాయి అన్నటువంటి ఉద్దేశంతో ఆయన ప్రమేయం ఏమీ లేకుండా తటస్థంగా ఉండిపోయాడు. అది భగవంతుని యొక్క వైరాగ్యం అన్నటువంటిది. అదే సమయంలో భగవంతుడు సంపూర్ణ ఐశ్వర్యవంతుడు. మరి ఆ ఐశ్వర్యం ఏమిటయ్యా అంటే, ద్వారకలో 16,108 మంది భార్యలను పరిణయమాడినటువంటి భగవంతుడు 16,000 గోపికలకు భార్యలకు కూడా 16,000 అంతఃపురాలు కట్టించారంట. మరి ఎటువంటి అంతఃపురాలు అనుకుంటున్నారు? ఏదో పెద్ద డార్మెటరీ కట్టి మడత మంచాలు పెట్టలేదు భగవంతుడు. ఒక్కొక్కరికి ఒక్కొక్క అంతఃపురం. అది బంగారు పాలరాయి మిశ్రమంతో నేల వజ్ర వైడూర్యాలు మాటు వేసినటువంటి నేల అంట. అదే సమయంలో ప్రతి ఒక్క రాణితోటి ఎల్లవేళలా కూడా
కృష్ణుడు ఉన్నాడు అంటే ఆ 16,000 అవతారాల్లో ఏకకాలంలో భగవంతుడు ప్రతి గృహణంలో కూడా ప్రతి రాణి ఏమనుకుంటూ ఉంది అంటే కృష్ణుడు నాకే సొంతం, ఇంకెవరికి కాదు అని చెప్పి అనుకుంటూ ఉంది. ఈ రకంగా అన్ని షడ్ ఐశ్వర్యాలు కలిగినటువంటి ఆ దేవదేవుడు, ఆ భగవంతుడు ఒక్కడే. మనం సరళంగా అర్థం చేసుకోవాలా అంటే మంత్రులు చాలా మంది ఉంటారు, రాజు ఒక్కడే ఉంటారు. అదే రకంగా ఈ భగవంతుని యొక్క మంత్రి మండలిలో ఈ దేవతలందరినీ ఉపదేవతలు అన్నారు. ఒక్కొక్కరు ఒక్కొక్క డిపార్ట్మెంట్కి హెడ్స్ అనమాట. అగ్నిదేవుడు ఫైర్ డిపార్ట్మెంట్కి, వరుణుడు వాటర్ డిపార్ట్మెంట్కి, తర్వాత వాయువు ఎయిర్ డిపార్ట్మెంట్కి, ఫైనాన్స్ డిపార్ట్మెంట్ కుబేరుడు, ఈ రకంగా ఒక్కొక్క డిపార్ట్మెంట్కి ఒక్కొక్కరు హెడ్స్గా ఉంటారు. వీళ్ళందరికీ కూడా ఆదిదేవుడు కృష్ణుడు అని చెప్పి సకల శాస్త్రాలు కూడా చెప్తూ ఉన్నాయి. అందువల్ల గీతా మహత్యంలో ఏం చెప్తున్నారు? ఏకం శాస్త్రం దేవకీపుత్ర ఏవ గీతం, ఒకటే ఒక శాస్త్రం దేవకీపుత్రుడు చెప్పినటువంటి గీత. అదే సమయంలో ఏకో దేవం దేవకీపుత్ర ఏవం, ఒకే ఒక దేవుడు దేవకీపుత్రుడైనటువంటి కృష్ణుడు. తర్వాత ఏకో మంత్ర, ఒకే ఒక మంత్రం, తస్య నామాని అని, ఆ మంత్రం ఏమిటి అంటే ఆయన యొక్క నామం జపించడము. కలియుగం దోషాలకు నిధి. భాగవతం ఏం చెప్తుంది? కలిర్దోష నిధే రాజన్, కలియుగం దోషాలకు నిధి, వజ్ర వైడూర్యాలకు కాదు నిధి, కలిర్దోష నిధే రాజన్. హస్తి ఏకో మహాగుణ, అంత దోషాలు ఉన్నప్పటికీ కూడా ఒక్క మహాగుణం ఉంది. అదేమిటి? కీర్తనాది ఏవ కృష్ణస్య ముక్త సంగ పరం వ్రజేత్. అన్ని దోషాల నుంచి కూడా మరి మానవులు ఏ రకంగా విముక్తులవుతారయ్యా అంటే కీర్తనాది ఏవ కృష్ణస్య, ఆ కృష్ణుని యొక్క కీర్తన ఎవరైతే చేస్తారో ముక్త సంగ పరం వ్రజేత్, అన్ని దోషాల నుంచి కూడా విముక్తులవుతారు అని చెప్పి చెప్పడం జరిగింది. అందువల్ల మనం కలియుగంలో బ్రహ్మదేవుణ్ణి నారదుల వారు అడుగుతూ ఉన్నారు. ఏమని అడుగుతూ ఉన్నారు? అయ్యా మంద సుమంద మతయోర్ మంద భాగ్యో, తెలివితేటలు తక్కువ, ఓర్పు తక్కువ, సహనం తక్కువ, జీవిత కాలం తక్కువ, వీటన్నిటికీ మించి మనసు ఎప్పుడూ కలత చెంది ఉంటుంది. అది వరం అంట కలియుగంలో. ఒక్కరి ముఖమన్నా మీరు భూతద్దం వేసి వెతకండి, ఏవం ప్రసన్న మనసో, ప్రశాంతంగా ఉండేటువంటి ఒక్క ముఖం కూడా కనిపించదు. ఎప్పుడు టెన్షన్ అన్నమాట, ఎప్పుడు మనసు కలత చెంది ఉంటుంది. ఇటువంటి పరిస్థితుల్లో వీళ్ళు ఏ రకంగా శాంతిగా ఉండగలరు, ఏ రకంగా ముక్తిని పొందగలరు అని చెప్పి నారదుల వారు అడిగినప్పుడు అప్పుడు బ్రహ్మ ఏమంటూ ఉన్నారు? హరిర్నామ హరిర్నామ హరిర్నామైవ హి కేవలం కలో నాస్తేవ 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 గతిరన్యదా. కలియుగంలో హరినామం తప్పించి ఇంకొక మార్గం లేదు, ఇంకో మార్గం లేదు, ఇంకో మార్గం లేదు. శాంతిగా జీవించాలన్నా హరినామాన్ని జపించాలా, ముక్తిని పొందాలన్నా కానీ హరినామాన్ని జపించాలా అని చెప్పి చెప్పడం జరిగింది. మరి హరినామాలు శతకోటి ఉన్నాయి, మరి ఏది జపించాలా అంటే అప్పుడు ఈ మహామంత్రాన్ని ఇస్తూ ఉన్నారు. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఇతి షోడశక నామ్నాం కలికల్ముషనాశనం నాతరో పరతరోపాయత్ సర్వవేదేషు దృశ్యతి. ఈ 16 పదాలైన భగవంతుని ఎవరైతే జపిస్తారో కలి కల్ముషనాశనం, కలికాలంలో ఉండే కల్ముషాలన్నీ కూడా నాశనం అవుతాయి. నాతరో పరతరోపాయత్ సర్వవేదేషు దృశ్యతి, వేదాలు మొదటి నుంచి చివరి దాకా తిరగవేసిన ఇంతకు మించిన తరుణోపాయం ఇంకొకటి లేదు అని చెప్పి చెప్తూ ఉన్నారు. కృతేయధ్యాయతో విష్ణుం, కృతయుగంలో తపస్సులు చేయడం, త్రేతాయ యజతో ముఖై, త్రేతాయుగంలో యజ్ఞ యాగాదులు చేయడం, ద్వాపరే పరిచర్యస్య, ద్వాపర యుగంలో విగ్రహారాధన చేయడం, కలౌ తత్ హరి కీర్తన, కలియుగంలో హరినామాన్ని స్మరించడం. ఎందువల్లంటే సత్యయుగంలో 1,00,000 సంవత్సరాలు జీవించేటువంటి వాళ్ళు. పతాంజలి యోగ సిద్ధాంతం చెప్తుంది తపస్సుకు ఏ రకంగా కూర్చోవాలనేది సాధన చేయడానికి 8 సంవత్సరాలు పడుతుందంట. మనం ఈరోజు అరగంట కూర్చుంటే చాలా కష్టం. అటువంటి పరిస్థితుల్లో ఎట్లా కూర్చోవాలనే దానికి సాధన చేయడానికి 8 సంవత్సరాలు పడుతుంది. తర్వాత విశ్వామిత్రుల వారు బ్రహ్మర్షి కావడానికి 60,000 సంవత్సరాలు ఆయన తపస్సు చేశాడు. మరి అది ఆచరణకు అనుచితం కాదు కలియుగంలో. మరి యజ్ఞయాగాదులు చేయడానికి మంత్ర ఉచ్చారణ ద్వారా అగ్నిని ఉద్భవించేటువంటి వారు, అగ్నిని ఆహ్వానించేటువంటి వారు. ఇప్పుడు ఉచ్చారణలో పొరపాటు వచ్చినట్లయితే ఫలితంలో మార్పు వస్తుంది. అందువల్ల దానికి అర్హత లేదు. మరి విగ్రహారాధన చేయడానికి చాలా పవిత్రత అన్నటువంటిది ఉండాలన్నమాట. ఎంత పవిత్రత అంటే మనం నైవేద్యం పెట్టి భగవంతుని ఆహ్వానిస్తే అది స్వీకరిస్తారా ఆయన, అంత పవిత్రత ఉండాలా. మరి కలియుగంలో మన భావన ఎట్లా ఉంది? అరే ఈ పద్ధతులన్నీ ఎందుకు పెట్టారు, వేడి వేడి వెన్పొంగల్ చల్లారిపోతుంది, ఇవేమీ పద్ధతులు లేకపోతే ఆనందంగా తింటాం కదా వేడిగా అన్నటువంటి భావనతో పెడితే భగవంతుడు స్వీకరించడు. భగవంతుడు ఏం చెప్తున్నారు భగవద్గీతలో? తేషాం సతతయుక్తానాం
భజతాం ప్రీతిపూర్వకం దదామి బుద్ధియోగం తం ఏన మాముపయంతితే. ఎవరైతే ప్రీతిగా నాకు సేవలు చేస్తారో అప్పుడే నేను స్వీకరిస్తాను అని చెప్పి స్వామివారు చెప్తున్నారు. మరి ఆ ప్రీతి అన్నటువంటిది మనలో లేదే కలియుగంలో. అందువల్ల ఇవేవీ కూడా చేయడానికి అర్హత లేదు. మనం మరి ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఆచరణకు అనుచితమైనటువంటి పద్ధతి ఈ యొక్క భగవత్ సాన్నిధ్యాన్ని పొందడం కోసం, ఈ ఐహిక బాధల నుంచి విముక్తిని పొందడం కోసం ఈ యొక్క కలియుగంలో ఆ భగవంతుని యొక్క నామం ఒక్కటే తరుణోపాయం. అందువల్ల ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఆచరణకు అనుచితమైనటువంటిది. పురంధరదాస్ చెప్తారు, నరజన్మ బందాగ నాలిగే ఇరువాగా. నరుడి జన్మం ఎత్తిన తర్వాత నాలుకన దున్న తర్వాత కృష్ణాన భారతే. కృష్ణ అని ఎందుకు అనకూడదు? దారియల్లి నడువాగా, మనం వీధిలో నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు కృష్ణ అనబారదే. కృష్ణ అని ఎందుకు అనకూడదు? బారువ మోయువాగా, బరువులు ఎత్తేటప్పుడు అయ్యో అమ్మో అనే బదులు కృష్ణ అని ఎందుకు అనకూడదు? మగువ లాలిసువాగా, పిల్లల్ని ఆడించేటప్పుడు ఆ పాట ఈ పాట పాడే బదులు కృష్ణ అని ఎందుకు అనకూడదు? ఈ రకంగా మనం ప్రతి సున్నాలు ఎన్ని పెట్టుకున్నా కానీ విలువ లేదు. ఒకటి చేరిస్తే అన్ని సున్నాలకు విలువ వస్తుంది. అదే రకంగా మన జీవితంలో ప్రతి క్షణం కూడా ఆ దేవదేవుణ్ణి కలుపుకొని మనం ఎప్పుడైతే జీవిస్తామో మన జీవితం ధన్యమవుతుంది. అందువల్ల ప్రతి ఒక్కరు కూడా గుర్తించాల్సింది, మన జీవితాన్ని సుగమం చేసుకోవాలంటే, ఆనందమయం చేసుకోవాలంటే ఆ దేవదేవుణ్ణి మన జీవితంలో కలుపుకొని జీవించడం ద్వారా మనం ఆనందంగా జీవించేదానికి అవకాశం ఉంటుంది. అందువల్ల వచ్చే వారం మనం ఖచ్చితంగా ఈ యొక్క నామం యొక్క మహత్యం గురించి చర్చిస్తాం. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. సహస్రశీర్షరంజితం సహస్రహస్తరాజితం సహస్రవిధ విభాసితం సహస్రవర్ణ సంశ్రితం సహస్రరూపదీపితం సహస్రనామ సరళితం.